హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీకోసం నేను ఈరోజు ఒక మంచి లవ్ స్టోరీని తీసుకొచ్చాను. దాని పేరు హియర్ మీ ఔట్ సమ్మర్. ఈ స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఆ అమ్మాయికి డెఫ్. తను సైన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతుంది. ఆ అబ్బాయి ఏమో వరల్డ్ అంతా తిరగాలి అని డ్రీమ్. సో వీళ్ళిద్దరూ ఎలా లవ్ స్టోరీ ఉంటుందో అదే మన స్టోరీ. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. తప్పనిసరిగా కొన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. మనకి స్టార్టింగ్‌లో హీరోని చూపిస్తారు. తన పేరు యాంగ్ జాన్. అయితే తను అలాగే పడుకొని పోయి ఉంటాడు. యాక్చువల్లీ తను రెజ్యూమ్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక రెస్టారెంట్ ఉంటుంది. అందులో వీడు డెలివరీ చేయడానికి వెళ్తూ ఉంటాడు ఫుడ్. కాకపోతే తనకి ఈ జాబ్ అంటే ఇష్టం వచ్చేది కాదు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "ఒకవేళ నీకు ఇది ఇష్టం లేకపోతే జాబ్ ఏదైనా వెతుక్కోమని." తను అంటాడు, "వెతుకుతూనే ఉన్నాను కదా!" అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "ఈ రెజ్యూమేతో అప్లై చేస్తావా?" అని. తను అంటాడు, "ఎక్కడోటి అప్లై చేయాల్సిందే కదా!" అని. అప్పుడు వాళ్ళ నాన్న ఈ రెజ్యూమేని చదువుతూ, "నువ్వు అసలు దీంట్లో మెన్షనే చేయలేదు. నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను" అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "చూడు, అసలు నువ్వు రేపు ఏం చేయాలని ఆలోచనే లేదు. దానంత వరకు నువ్వు ఈ జాబ్ చేస్తూ ఉండు. ఇక్కడ చస్తే చేయను" అని అంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది, "నువ్వు ఏం చేయని దానికన్నా ఏదోటి చేయడం బెస్ట్ కదా!" అని. దానికి తను అంటాడు, "ఫిలాసఫీ చాలా బావుందే. ఇది ఎక్కడైనా ఉంటే బావుంటుందనుకుంటా" అని. అందుకు తను ఇంకా వాళ్ళ నాన్న నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "చూడు, అయితే గవర్నమెంట్ జాబ్‌ని ఎతుక్కో. నీకు స్టెబిలిటీ ఉంటుంది. అండ్ తర్వాత సేఫ్టీ కూడా ఉంటుంది" అని. దానికి, "ఆ గవర్నమెంట్ జాబ్ నా టైపే కాదు. నేను సెల్ఫ్ ఎక్స్‌ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. సో, ముందు నేను కనుక్కొని దానికి వరల్డ్ టూర్‌కి వెళ్తాను" అని అంటాడు. అందుకు వాళ్ళ నాన్న అంటారు, "సరే సర్లే, ఇదంతా వదిలేసేయి. ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటుంది, చూడు, నువ్వు ముందు ఈ డెలివరీ చెయ్యి. 3 నెలల పాటు ఈ పనే చేసి చూడు. అలాగే నీ పని అవుతుంది. తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని కూడా చేద్దు గాని" అంటాడు. సరే అని వాళ్ళ అమ్మ అలాగే పంపిస్తుంది. కానీ జన్ మాత్రం మళ్ళీ తిరిగి వచ్చి, "ఈ స్కూటర్ మీద నేను అస్సలే వెళ్ళలేను" అని అంటాడు. వాళ్ళమ్మ ఎలా అయినా సరే వెళ్ళు అని చెప్పి బలవంతంగా తోస్తారు. అయితే డెలివరీ ఇవ్వడానికి ఈసారి స్పోర్ట్స్ అకాడమీకి వస్తాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది తన ఆర్డర్. కాకపోతే స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో తనకి తెలీదు. అక్కడ ఒక అబ్బాయి కూర్చుంటాడు. ఆ అబ్బాయికి మాటలు రావు. సో సైన్ లాంగ్వేజ్‌లో స్విమ్మింగ్ పూల్ ఎక్కడ అని అడుగుతాడు. దాంతో తను లోపలికి వెళ్తాడు. అక్కడ తన కన్ను ఒక అమ్మాయి మీద పడుతుంది. ఆ అమ్మాయి తన సిస్టర్ స్పీడ్ ఎంత ఉందని చెక్ చేస్తుంటుంది స్విమ్మింగ్‌ని. అలాగే వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది. దాంతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలుగుతుంది మన అబ్బాయికి. అక్కడ ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మాటలు రావు, ఇంకా చెవులు వినపడవు. సో దాంతో సైన్ లాంగ్వేజ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ తన డెలివరీ ఇచ్చేసాక స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. ఇప్పుడు టైమర్ పట్టుకొని పరిగెత్తింది కదా! ఆ అమ్మాయి నీకు తెలుసా అని. ఆ అమ్మాయి అంటుంది, "ఆ! నాకు తెలుసు. తను నాకు అక్క అవుతుంది. కాకపోతే నేను తనని బ్రదర్ అని పిలుస్తూ ఉంటాను" అని. అయితే "ఆ అమ్మాయి పేరేంటి చెప్పగలవా?" అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి అంటుంది, "ఏంటి పడేయాలని అనుకుంటున్నావా?" అని. దానికి "లేదు లేదు. మేబీ అవునేమో" అని అంటాడు. "ప్లీజ్ పేరు చెప్పవా?" అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, "నా పేరు గయోల్. అండ్ నా అక్క అంటే బ్రదర్ పేరు యోరామ్" అని అంటుంది. దాంతో అతను, "ఓహ్! చాలా బావుంది. యాక్చువల్లీ నంబర్ దొరికితే ఇంకా బావుంటుంది కదా! నంబర్ కూడా చెప్తావా?" అని. దానికి ఆ అమ్మాయేమో, "కావాలంటే నువ్వే వెళ్లి తనని అడుగు" అని చెప్పి తను స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి తను మళ్ళీ రెస్టారెంట్‌కి వచ్చేస్తాడు. ఈసారి వాళ్ళ అమ్మ మళ్ళీ డెలివరీకి ప్రిపేర్ చేసుంటుంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను ఆ డెలివరీ తీసుకొని బయటికి వచ్చేస్తాడు. వాళ్ళమ్మ చూసి షాక్ అయిపోతుంది. ఏంటి, ఒక్క డెలివరీకి ఇంత మార్పా అని. అయితే దారిలో వెళ్తూ ఉండంగా యూరామ్ కనిపిస్తుంది జిన్‌కి. అప్పుడు తన స్కూటర్ ఏదో పాడైనట్టు తనకు కనిపిస్తుంది. సో సైడ్ మిర్రర్‌లో తన జుట్టుని సరిచేసుకొని తన దగ్గరికి వెళ్తాడు. హలో అని చెప్పి, "నేను మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర మీకు డెలివరీ ఇవ్వడానికి వచ్చాను కదా! ఆ అబ్బాయిని" అంటాడు. సో తను గుర్తుపడుతుంది. "ఏమైంది? మీరు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు" అని అంటాడు. అయితే స్కూటర్ పాడైంది అని చెప్తాడు. "ఒకసారి ఆగండి. నేను చెక్ చేస్తాను" అని చెక్ చేస్తాడు. దానికి తను ప్లీజ్ చెక్ చేయమని చెప్తుంది. అయితే చెక్ చేశాక తను అంటాడు, "ఇది మోటార్ ఖరాబ్ అయిపోయినట్టు ఉంది. మీరు ఒక పని చేయండి. ఎక్కడికైనా వెళ్తున్నారా?" అని అడుగుతాడు. దానికి యూరేమంటుంది, "యాక్చువల్లీ నేను మా చెల్లిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను" అని. దానికి జిన్ అంటాడు, "అయితే నా స్కూటీని తీసుకువెళ్ళండి" అని. దానికి, "వద్దు వద్దు. మీరు కూడా పనిలో ఉంటుంటారు కదా!" అని. దానికి జిన్ అంటాడు, "అలా ఏం లేదు. మీకు పనులుంది కదా! రేపొద్దున నేనే వచ్చి మీకు ఇస్తాను" అంటాడు. దానికి యూరేమంటుంది, "పక్కా కదా!" అని. దానికి, "ఆ! సరే నేనే తీసుకొచ్చి ఇస్తాను" అంటాడు. అండ్ ఇంతలోపు తన చెయ్యి ముందుకి పడుతుంది. హ్యాండ్ షేక్ కోసం అనుకోని తను చెయ్యిని ముందుకి చెప్పి తన చెయ్యిని పట్టుకుంటాడు. కాకపోతే తను ఫోన్ నెంబర్‌ని అడిగుంటుంది. ఇదంతా అయిపోయాక తను స్కూటీ తీసుకొని తన ఫ్రెండ్ గ్యారేజ్‌కి వస్తాడు. తన ఫ్రెండ్‌కి చెప్తాడు, "దీన్ని కొత్తగా చేశాయి. నేను రేపొచ్చి దీన్ని పిక్ చేసుకుంటానని." తన ఫ్రెండ్ పేరు వచ్చి జై. అయితే తను షాక్ అయిపోతాడు. ఇంతవరకు తినని ఇంత సంతోషంగా ఎప్పుడు చూడలేదే, ఏంటి సంగతి అని. ఈలోపు హీరో రెయిన్‌కి మెసేజ్ చేస్తాడు. "రేపు ఎక్కడొచ్చి నేను మీకు ఇది ఇవ్వాలి, మీట్ అవుదామని."
అయితే వాళ్ళ నాన్న ఈలోపు వచ్చి డెలివరీని ఇచ్చేస్తాడు నెక్స్ట్ చేయడానికి. ఇటు రేయం క్లాస్‌కి అటెండ్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినలేరు అండ్ మాట్లాడలేరు. టీచర్ వాళ్ళని అడుగుతుంది. "మీరు ఫస్ట్ ప్లేన్‌లో ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు" అని. దానికి రేయం చెప్తుంది. "నేను నా సిస్టర్‌తో పాటు ఒలింపిక్‌కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తను అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి." ఇటు మనకి హీరోని చూపిస్తారు. అక్కడ తను జై రూమ్‌కి వస్తాడు. ఎందుకంటే రెస్టారెంట్ అండ్ తన ఇల్లు ఒకటే కాబట్టి. అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోపు తన ఫ్రెండ్ అడుగుతాడు. "నువ్వు ఈరోజు స్కూటీని తెచ్చావు కదా! రిపేర్ చేయమని ఎందుకు అడిగావు? ఎవరిది ఏంటి?" అని. అయితే తన ఫ్రెండ్ ఒక్క మాట కూడా మాట్లాడడు. ఎందుకంటే రియం తన మెసేజ్‌కి రిప్లై ఇవ్వదు. ఇటు రియంని చూపిస్తారు. తన సిస్టర్ గయోల్‌ని పిక్ చేసుకోవడానికి స్విమ్మింగ్ అకాడమీకి వెళ్తుంది. అక్కడ తన స్కూటీని చూసి, "ఏంటి బ్రదర్, నువ్వు పార్ట్ టైమ్ జాబ్‌ని స్టార్ట్ చేసావా?" అని అడుగుతుంది. దానికి రియం అంటుంది, "లేదు లేదు. యాక్చువల్లీ నా స్కూటీ ఖరాబ్ అయింది. దాంతో నేను వేరే వాళ్ళ దగ్గర అరువుని తీసుకున్నాను" అని అంటుంది. అప్పుడు అడుగుతుంది, "ఈ ఒలింపిక్స్‌కి వెళ్ళడానికి సైన్ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంటా?" అని. దానికి రియం అంటుంది, "అవునవును. కాకపోతే నేర్చుకుందు గానీలే ఏమంత పోతుంది" అని. "ఈరోజు నువ్వు స్పీడ్ లిమిట్‌ని చేసావు కదా! అది నీ పర్సనలే కదా!" అని అడుగుతుంది. గయాలేమో అవును అని అంటుంది. దానికి రియంకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒలింపిక్స్‌కి ఖచ్చితంగా వెళ్తావని. గయోల్ అంటుంది, "ఒలింపిక్సా? నాకు దాని థాటే లేదే. నేను జస్ట్ సెలక్షన్‌కి సెలెక్ట్ అయితే చాలు అని అనుకుంటున్నాను" అంటుంది. దానికి రియం అంటుంది, "లేదు లేదు. నువ్వు ఒలింపిక్స్‌కి వెళ్తావు అండ్ కప్ కూడా గెలుస్తావు. చూస్తూ ఉండు" అని. తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రియం త్వరగా లెగిసి తన సిస్టర్ బ్యాగ్‌ని ప్యాక్ చేస్తూ వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. ఇంతలోపు తనకి గుర్తొస్తుంది ఆ స్కూటీ విషయం. దాంతో ఫోన్ చెక్ చేస్తుంది. కాకపోతే తన ఫోన్‌లో జిన్ చాలా మెసేజెస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి రిప్లై ఇస్తుంది. "సారీ, నేను నిన్న బిజీగా ఉన్నాను అందుకే రిప్లై చేయలేదు" అని. జీ జిన్ ఏమో ఆ మెసేజ్‌ని చూసి చాలా సంతోషపడతాడు అండ్ "పర్వాలేదు. ఈరోజు మనం ఎక్కడ మీట్ అవుదాం" అని అడుగుతాడు. దానికి రిన్ అంటుంది, "నిన్న మనం గల్లీలో కలిసాం కదా! అక్కడే" అని. సో, ఆ స్కూటీని ఫుల్ తళతళ మెరిసేలాగా రెడీ చేసి అక్కడికి తీసుకొస్తాడు. రియు ఏమో అప్పుడే ఆల్రెడీ వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. స్కూటీని చూడగానే, "ఇదేంటి ఇంత అందంగా ఉంది. కొన్నప్పుడు తప్ప ఎప్పుడూ ఇలా లేదు" అని అంటుంది. దానికి జిన్ అంటాడు, "నా గ్యారేజ్ ఫ్రెండ్ ఇలా చేసాడు. ఏం చేయను చెప్పు" అని. అయితే దీనికి కాస్ట్ ఎంత అయింది అని అడుగుతుంది. దానికి జిన్ అంటాడు, "కొంచెమే కదా ఫిక్స్, దానికెందుకు డబ్బులు" అని. కాకపోతే తను డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ జిన్ మాత్రం ఒప్పుకోడు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు అని అడుగుతాడు. "డబ్బులు తీసుకోవడానికి నేనేమన్నా చిన్న పిల్లోనా? నాకు ఇంకా 26 ఇయర్స్" అని అంటాడు. దానికి తను కూడా, "నాకు కూడా 26 ఇయర్సే" అని అంటుంది. "అయితే మనిద్దరం ఫ్రెండ్స్ అవుదామా?" అని అడుగుతాడు. "ఫ్రెండ్సా? ఎందుకు?" అని అడుగుతుంది. దానికి తనంటాడు, "సైన్ లాంగ్వేజ్‌లో ఏమి ఫార్మాలిటీస్ లేవు కదా ఫ్రెండ్స్ అవ్వడానికి. అయినా మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాం" అని అంటాడు. దానికి రియం అంటుంది, "ఆ! అవును. నవ్వుతూ మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాం కదా!" అని అడుగుతుంది. అండ్ నవ్వుతూ, "నీ పేరేంటి?" అని అడుగుతుంది. దానికి, "నా పేరు జిన్. అండ్ నీ పేరు ఏంటి?" "రియోమే కదా!" అని అంటాడు. "నీకెలా తెలుసు?" అని అడుగుతుంది. "మన ఈ కొత్త ఫ్రెండ్‌షిప్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఏమైనా తినాలి కదా! నువ్వేమనుకుంటున్నావు?" అని అంటాడు. దానికి ట్రీట్ నాది అని అంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకొని కాఫీ తాగడానికి కూర్చునుంటారు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య చాలా ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. జిన్ మాత్రం పదే పదే రియం మొఖాన్ని చూస్తూ ఉంటాడు. దాంతో వాడు చేసే చేష్టలకి రియంకి బాగా నవ్వొచ్చి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. "నాకు టైం అయిపోయింది. చాలా బిజీ ఉన్నానని." జిన్ అడుగుతాడు, "నువ్వు ఎప్పుడూ ఇంతే బిజీగా ఉంటావా?" అని. దానికి రియం అంటుంది, "లేదు. కాకపోతే స్టడీస్ ఇంకా పార్ట్ టైమ్ జాబ్ కదా! కొంచెం బిజీగా ఉన్నాను" అని. "ఓహ్! నువ్వు ఇంత పని చేస్తూ ఉంటావా? సరే." జిన్నేమో తన మీద ప్రేమలో మునిగిపోయి ఉంటాడు. వెతుకుతూ ఉంటాడు తనతో ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పి. కాకపోతే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తను రెస్టారెంట్‌కి వస్తాడు. వాళ్ళ అమ్మ, నాన్న కూడా ఇద్దరికీ అనుమానంగా వస్తుంటుంది. "ఏం చేస్తున్నాడు వీడు? పక్క ఎవరినో డేట్ చేస్తూ ఉంటాడని" వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, "అయితే ఎవరిని చేస్తూ ఉంటాడు" అని. దానికి అమ్మ అంటుంది, "జైని" అని. వాళ్ళ నాన్న అంటారు, "ఛాన్సే లేదు. వాడినెలా చేస్తాడు జైని" అని. అందుకు వాళ్ళ నాన్న, "అయితే ఎవరై ఉండొచ్చు" అంటే వాళ్ళ అమ్మ అంటుంది, "నాకేం తెలుసు? అయినా వీడేదో చేస్తున్నాడు. మనం కనిపెట్టాలి" అని అనుకుంటారు. వాళ్ళ నాన్న ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళ అమ్మని టీజ్ చేస్తూ ఉంటారు. ఇటు రేమ్‌ని చూపిస్తారు. తను కన్వీనియన్స్ స్టోర్‌లోంచి శాండ్విచ్ తింటూ ఉంటుంది. అండ్ అక్కడ తన ఫోన్ చూస్తే జిన్ ఏమో "భోజనం చేశావా?" అని సైన్ లాంగ్వేజ్‌లో పిక్ పెడతాడు. దానికి, "లేదు, శాండ్విచ్ తింటున్నాను" అని పంపుతుంది. అప్పుడు జిన్ పెడతాడు, "నువ్వు ఇంత పని చేస్తావు, వర్క్ చేస్తావు. అయినా శాండ్విచ్ తింటున్నావా?" అని. దాంతో తను రెస్టారెంట్‌కి వెళ్ళి తన చేత్తో స్వయంగా వంటని చేసుకొని చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అండ్ అమ్మ దాన్ని చూసి షాక్ అవుతారు. అండ్ ఇంకా వాళ్ళ నాన్న ఆ ఫుడ్‌ని టేస్ట్ చేసి, "ఆంటీ, మీరు తిన్న జాబ్ కన్నా మంచి షెఫ్‌ని చేసేయండి. చాలా బావుంటుంది" అని అంటాడు. తర్వాత ఆ ఫుడ్‌ని అంతా తీసుకొని రేమ్ దగ్గరికి వెళ్తాడు. అదేమో తిని, "అబ్బా! నువ్వు మంచి షెఫ్‌వి. చాలా బావుంది ఫుడ్" అని చెప్తూ ఉంటుంది. "నువ్వు కూడా తిను" అని అడుగుతుంది. దానికి జిన్ అంటాడు, "నేను ఆల్రెడీ తినేసొచ్చానులే. నువ్వు తిను" అని చెప్పి. రియం తింటూ ఉండడం చూడడం జిన్‌కి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత దీనన్నిటికి డబ్బులెంతయింది అని అడుగుతుంది.
దానికి డబ్బులేం అవసరం లేదు అని అంటాడు. అయినా సరే తను డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనంతట తానే అనుకుంటాడు. ఏంటి నేను డబ్బుల కోసం ఇదంతా తీసుకొచ్చానా అని. తర్వాత తను మళ్ళీ రెస్టారెంట్‌కి వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మతో అంటాడు. "ఈరోజు సేల్ బాగా జరిగింది" అని అనగానే వాళ్ళమ్మ అంటుంది. "అదంతా వదిలేసేయ్. 3 నెలల తర్వాత ఏదో జాబ్ చూసుకుంటానన్నావు. మరి ఈరోజు కిచెన్‌లో ఏం చేశావు?" అని అడుగుతుంది. దానికి మమ్మీ, డ్యాడీ చాలా కష్టపడుతున్నారు కదా! అందుకే హెల్ప్ చేద్దామని అనుకున్నాను అని అంటాడు. దానికి అమ్మ అంటుంది. "అదంతా తెలుసులే మాకు. అది వదిలేసేయ్. ఆ అమ్మ ఎవరు?" అని అడుగుతుంది. "ఇప్పుడే కదా అన్నావు అన్నీ తెలుసు అని." ఇంతట్లోపు యూరమ్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది మనోడికి. సో, నవ్వటం మొదలుపెట్టగానే వాళ్ళమ్మ అడుగుతుంది. ఎవరా మెసేజ్ అని. దాంతో ఏం సమాధానం చెప్పక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళమ్మకి అన్నీ అర్థమవుతుంది. ఎవరో అమ్మాయిని డేట్ చేస్తున్నాడు అని. నాన్న అక్కడికి వచ్చి అడుగుతారు ఏం జరిగింది అని. అప్పుడు వాళ్ళమ్మ అంటుంది మన జిన్ ఎవరినో డేట్ చేస్తున్నాడు అని. కరెక్టే. మన అబ్బాయి అందంగా ఉంటాడు. కానీ అమ్మాయిని పిలవడం సరికాదు అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "అలా ఏం కాదు. జిన్ మన అబ్బాయి ఎవరినో ఒక అమ్మాయిని డేట్ చేస్తున్నాడు" అని అంటుంది. అది ఎవరో కాదు యూరేమ్ అయ్యుంటుంది. యూరేమ్ ఇక్కడ కాలిక్యులేషన్ చేస్తూ ఉంటుంది. కొంచెం అమౌంట్ షార్టేజ్ వస్తుంటది. ఎందుకంటే తను 21st స్విమ్మింగ్ కాంపిటీషన్‌కెళ్ళాలి గయోల్. అక్కడి నుంచి తను మిగతా రౌండ్స్‌కి సెలెక్ట్ అవుతూ ఉంటుంది. దానికోసం కాలిక్యులేషన్ చేయగా తిను పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ కూడా అమౌంట్ తక్కువ వస్తూ ఉంటుంది. దానికోసం ఇంకా కొంచెం కష్టపడాలి అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర చూస్తే అక్కడ కొంతమంది అమ్మాయిలు అంటే కొంత పెద్దవాళ్ళు వచ్చి వీళ్ళ మీద దగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్‌లో మేము స్విమ్ చేయాలని అనుకుంటున్నామని. అక్కడున్న తన కోచ్ అంటారు, "మీది టైం వేరే కదా! మీరు ఈ టైంలో వచ్చి గొడవ చేస్తున్నారు" అని. దానికి ఆ లేడీ అంటుంది, "మాకిష్టం వచ్చిన టైంకి మేము వస్తాము. మీకేంటి" అని. మేనేజర్ అంటారు, "మీరు అటుపక్కకి వెళ్లి క్లీన్ చేసుకోవచ్చు కదా!" అని. అప్పుడు ఆ లేడీ అంటుంది, "మరి పూల్ ఎవరు క్లీన్ చేస్తారు? ఎవరికి తెలుసు వీళ్ళకి ఏం రోగాలున్నాయో? మాకొస్తుందేమో" అని. దానికి మేనేజర్ అంటారు, "మేడం వాళ్ళకి ఎలాంటి రోగాలు లేవు. మేము ఆ పూల్‌ని క్లీన్ చేసి ఇస్తామని" అంటాడు. దానికి ఆ లేడీ అంటుంది, "త్వరగా క్లీన్ చేయండి. ఎవరికి ఏ రోగాలు దాగున్నాయో ఏమిటో" అని. ఆ మాట వినగానే అక్కడున్న రియోమ్, గయోల్ ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా బాగా హర్ట్ అవుతుంది. ఆ సిట్యుయేషన్‌లో జిన్ కూడా అక్కడే ఉంటాడు. ఆ లేడీ కార్ దగ్గరికి వెళ్లి నాక్ చేసి అడుగుతాడు, "మీరలా మాట్లాడారు కదా! ఎంత బాధగా అనిపిస్తుందో కదా మిగతా వాళ్ళకి. మీరు కొంచెం కూడా ఆలోచించలేదు" అని. దానికి ఆ లేడీ చాలా పొగరుగా ఆన్సర్ ఇస్తుంది. "వాళ్ళకి రోగాలున్నుంటాయి. నాకేం తెలుసు? ఇలాంటివన్నీ మాకు కూడా అంటుకుంటాయి" అని అంటూ ఉంటుంది. దానికి జిన్‌కి ఇంకా కోపమొచ్చి ఏమన్నా చేయాలి అని చెప్పి పార్కింగ్ లేని చోట మీ కార్‌ని పార్క్ చేశారు అని చెప్పి ఆ కార్ ఇంకా ఆ లేడీది ఫోటోస్ తీస్తూ దానికి కంప్లెయింట్ రైజ్ చేస్తాను అని అంటాడు. దానికి ఆ మేడంకి కోపమొచ్చి బాగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జిన్ తను రియామ్ దగ్గరికే వస్తాడు. అప్పుడు రియామ్ అడుగుతుంది, "ఇక్కడ జరిగిందంతా నువ్వు విన్నావా?" అని. దానికి అవును అని అంటాడు. "గయల్ బాగానే ఉందా?" అని అడుగుతాడు. దానికి బాగానే ఉంది అని చెప్తుంది. తర్వాత "నువ్వెలా ఉన్నావు?" అని అడుగుతుంది. "నేను బాగానే ఉన్నాను. నువ్వు ఓకేనా?" అని అడుగుతాడు జిన్. దానికి రియామ్ అంటుంది, "యాక్చువల్లీ ఇది మొదటిసారి కాదు. వాళ్ళు ఇలా వచ్చి గొడవ పెడుతూనే ఉంటారు. నాకు బాగా గుర్తుంది" అని అంటుంది. అప్పుడు జిన్ పబ్‌లోకి వెళ్ళాక తను ఆలోచిస్తూ ఉంటాడు రియామ్ చెప్పిన మాటలు. రియామ్ అంటుంది, "ఈ ప్రపంచం ఎంత కఠినాత్మదో కదా! వాళ్ళకి వినిపించదు, అలాని మాట్లాడలేరు. అందుకోసమే వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి గనక అనిపించుంటే వాళ్ళు గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు కదా వాళ్ళ కోసమని." ఈ మాట వాడికి గట్టిగా అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. రియామ్ ఇంకా గైల్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. వాళ్ళ ఎనకాలే జిన్ కూడా వస్తాడు. అండ్ అక్కడ వచ్చాక అంటాడు, "మనం ముగ్గురం ఒక ఆట ఆడదామా?" అని చెప్పి. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా బస్‌కి ఎక్కుతారు. ఆపోజిట్ సైడ్‌లో కూర్చుంటారు. జిన్ మాత్రం నుంచొని ఉంటాడు వాళ్ళిద్దరికీ కనిపించేలాగా. అండ్ తర్వాత వాళ్ళు చాలా రోజులయ్యుంటుంది ఇలా బస్ జర్నీ చేయడం. వాళ్ళు రియామ్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా గయల్‌కి చెప్తూ ఉంటాడు. అండ్ గయల్ అడిగిన ప్రశ్నలు కూడా రియామ్‌కి చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని కూడా ఒక పబ్‌కి తీసుకెళ్ళుంటాడు. అక్కడ మనకి కొంచెం సేపు మ్యూజిక్ బందవుతుంది. ఎందుకంటే డెఫ్ పీపుల్‌కి వినిపించదు కాబట్టి మనకి కూడా అదే ఫీలింగ్ కలగాలని చేస్తారలా. తర్వాత ముగ్గురు కూడా ఒక షాట్స్‌ని తీసుకుంటారు. అది తాగగానే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి టేస్టు అంతవరకు తాగలేదు కాబట్టి. వాళ్ళకి ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది. తర్వాత వాళ్ళిద్దరిని కూడా స్పీకర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళకి ఆ బీట్స్‌ని అనుభూతి చెందేలా చేస్తాడు. ఎందుకంటే డెఫ్ పీపుల్‌కి మ్యూజిక్ బీట్స్‌ని వాళ్ళకి టచింగ్స్‌ని సెన్సేషన్ ఉంటుంది కాబట్టి. సో, ఆ వైబ్రేషన్స్‌ని వాళ్ళు కూడా అనుభవిస్తారు. అండ్ తర్వాత ఎంజాయ్‌మెంట్‌ని ఫీల్ అవుతారు. అందులో ఒక బీట్స్‌లో ఒక వైబ్ ఉంటుంది. నైట్ అయిపోతుంది. వాళ్ళు ముగ్గురు కూడా ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు. వచ్చే దారిలో గయల్ అంటుంది, "యాక్చువల్లీ ఈరోజు నా మూడ్ సరిగ్గా లేదు. కానీ ఈ రోజుని చాలా స్పెషల్‌గా మార్చేశావు. థాంక్ యూ సో మచ్" అని చెప్పి. ఇంకా వాళ్ళు ముగ్గురు అలా వెళ్తూ ఉంటారు. అప్పుడు గయల్‌కి అర్థమవుతుంది. సో, తనంటుంది,
బ్రదర్, నేనింక ఇంటికే వెళ్తాను. చాలా సేపు కాకుండా కొంచెం త్వరగా వచ్చేయి అని చెప్తుంది. అండ్ నవ్వుకుంటూ అక్కడికి వెళ్తుంది. ఆ నవ్వులో అర్థమే వేరే ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ కూడా నడుచుకొని వస్తుంటారు. అక్కడ కొంచెం ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. బట్ స్మైల్స్ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వస్తారు. అండ్ అప్పుడు రియం తనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది. ఎనకాల కారొచ్చే రీసౌండ్ తనకి వినిపించుండదు. అప్పుడు తను జరుపుతుంది. అప్పుడే రియం అనుకుంటుంది మేబీ జిన్‌కి కూడా చెవులు వినిపించవేమో అని. తర్వాత ఇంటికొచ్చాక వాడు బడ్జెట్ ఎంత? ఎంతయింది చెప్పు నేను వేస్తూ ఉంటానని అంటుంది రియం. కాకపోతే ఏమొద్దు అని అంటూ ఉంటాడు. అయినా సరే రియం బలవంతంగా అడుగుతుంది. అప్పుడు జిన్ అంటాడు 30,000 చాలులే సరిపోతుంది అని. కానీ రియం అంటుంది కానీ మా చెల్లయితే 50,000 ఎయమంది అని. ఇంతలోపు గయ్యాళి ఎనకాల నుంచి వచ్చి నేనెప్పుడన్నాను 50,000 ఎయ్యని? అయినా ఇది ఫస్ట్ పార్టీ నేనిస్తాను. నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు చిల్ అవ్వు అని చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా కూర్చొని మంచి సిట్ ఔట్ చేద్దామని అనుకుంటారు. అండ్ తాగుతూ ఉంటారు. అండ్ అప్పుడు అడుగుతుంది నువ్వెందుకు జిన్‌ని డేట్ చేయట్లేదు అని. దానికి రియం అంటుంది అదేం లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని. తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఈరోజు జరిగిన పార్టీ ఫోటోస్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. అవి చూసి బాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా గాయల్‌కి నిద్రొస్తుంది. వెళ్లి తను పడుకుంటుంది. కొంచెం సేపు రియం ఫోటోస్‌ని చెక్ చేసి తర్వాత జిన్‌కి మెసేజ్ చేస్తుంది. "నువ్వు ఈ సమ్మర్‌లో ఎలాంటి సాంగ్స్‌ని వినాలని అనుకుంటున్నావని?" దానికి తను పెట్టాలని అనుకుంటాడు నీ వాయిస్‌ని అని. కాకపోతే ఆలోచించి చెప్తాను అని అంటాడు. "నీకు నిద్రొస్తుందా?" అని అడుగుతాడు. రియం అంటుంది, "ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది. థాంక్ యూ జిన్" అని. తర్వాత ఫోన్‌ని కట్ చేస్తుంది. కానీ తను మాత్రం జిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ జిన్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఎదురుగా రియం ఇంకా గయల్ స్కూటీ మీద వస్తూ ఉంటారు. అప్పుడు రియం హాయ్ అని చెప్తుంది. అండ్ జిన్ కూడా హాయ్ అంటాడు. "ఈరోజు లేట్ అవ్వలేదా?" అని అడుగుతాడు. దానికి రియం అంటుంది, "లేదు. మేము స్విమ్మింగ్ పూల్‌ని మార్చేసామని" అంటుంది. "ఎందుకు? ఆ లేడీ కారణంగా మార్చేసారా?" అని. రియం అంటుంది, "లేదు లేదు. మిగతా వాళ్ళు కూడా కంప్లెయింట్ ఇచ్చారు. సో, మార్చాల్సొచ్చింది" అని. "ఇప్పుడైతే మీరు ఎక్కడ ఎళ్తున్నారు?" అని అడుగుతాడు. దానికి రియం అంటుంది, "ఓల్డ్ టౌన్ స్విమ్మింగ్ పూల్‌కి" అని. తర్వాత గాయల్ అంటుంది, "యాక్చువల్లీ మాకేం భయం లేదు. కానీ కొంచెం బాధగా ఉంది" అని చెప్పి. వాళ్ళు అక్కడ బాయ్ చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రీచ్ అవుతారు. అక్కడ అందరూ కూడా గయల్‌ని మెచ్చుకుంటూ ఉంటారు. తను మంచి స్విమ్మర్ అని చెప్పేసి. ఇక్కడ స్విమ్మింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అందరూ ఫుల్ ఫాస్ట్‌గా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ అందరికన్నా ఫస్ట్ వచ్చి తను 27.87 సెకండ్స్‌లోనే విన్ అయిపోతుంది. అండ్ రియం దాని దగ్గరికి వస్తుంది. చూడేసావా నేను గెలిచాను అని. అప్పుడు రియం ఉంటుంది. జస్ట్ 1 సెకండ్స్‌లో నువ్వు ఇంకొంచెం చేయొచ్చు కదా! నువ్వు సెలక్షన్‌కి సెలెక్ట్ అయ్యి మేబీ ఒలింపిక్స్‌కి కూడా నువ్వు సెలెక్ట్ అయ్యేదానివి అని చెప్పేసి. అప్పుడు గయల్ చూడు సరేలే అని చెప్పి తనకి గోల్డ్ మెడల్‌ని చూపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. ఇదే విషయాన్ని రియం జిన్‌కి కూడా చెప్తుంది. జిన్ కూడా చాలా సంతోషపడతాడు. అని అడుగుతాడు, "మరి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా!" అని చెప్పి అంటాడు. దానికి రియంకి కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే తను ఏమి వంట చేయలేదు అని అడుగుతుంది. "మరి వంటేం చేస్తారు? అయితే ఒక అరగంట నాకు టైం ఇవ్వి" అని అడుగుతాడు. ఈలోపు రిన్ కూడా తను రెడీ అవుతుంది. అండ్ నార్మల్‌గా వెళ్దామని అనుకుంటుంది. కానీ గయాల్ మాత్రం తనకి అవుట్‌ఫిట్‌ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. రియం బయటికి వచ్చేస్తుంది. చిన్ తన ఫ్రెండ్ అయిన జైకి ఇచ్చి ఫుడ్‌ని పంపిస్తాడు. జై ఏమో గయాల్‌ని చూడగానే చాలా ఫ్లాట్ అయిపోతాడనమాట. తన అందాన్ని. ఇప్పుడు మనకి రియంని చూపిస్తారు. తను జిన్‌ని చూస్తుంది. జిన్ ఆల్రెడీ అక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఆ కుతూహలాన్ని చూసి రియంకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఫస్ట్ టైమ్ చాలా సంతోషంగా నవ్వుతుంది కూడా. అప్పుడు రియం జిన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ రిన్ ఏమో తనని చూస్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతుంది, "ఏంటి నా ఫేస్‌లో ఏమైనా ఉందా?" అని చెప్పి. కానీ జిన్ మాత్రం "ఏమీ లేదే" అని అంటాడు. తర్వాత జిన్ అడుగుతాడు, "చెప్పిప్పుడు నువ్వు ఏం తినాలని అనుకుంటున్నావని?" దానికి రియం అంటుంది, "నువ్వెప్పుడు నన్ను కలిసినా సరే ఏం తింటావు, తింటావా అని అడుగుతూనే ఉంటావు ఎందుకు అని." దానికి జిన్ అంటాడు, "యాక్చువల్లీ నేను రెస్టారెంట్ నడిపే వాళ్ళ కొడుకుని కదా! మేబీ అది అలవాటయిపోయింది" అని చెప్పి. "ఇప్పుడేం చేద్దాం?" అని అడుగుతాడు. దానికి రియం ఏమో "అబ్బా! నీకు ఒకటి చూపిస్తాను" అని చెప్పి తనని ఒక లేక్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇటువైపు గయల్ రియామ్‌కి మెసేజ్ చేస్తుంది. "డేట్ ఎలా నడుస్తోంది? నువ్వు నాకు రిప్లై మాత్రం ఇవ్వద్దు. ఎంజాయ్" అని చెప్పి ఫోన్‌ని కట్టేస్తుంది. రియామ్ ఇక్కడ చెప్తుంది జిన్‌కి. "నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు" అని అంటుంది. దానికి జిన్ అంటాడు, "నువ్వు కూడా ఇక్కడే ఉంటావా?" అని. రియామ్ అంటుంది, "లేదు. నేను అప్పుడప్పుడు నా పేరెంట్స్‌కి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను. అలసిపోయినప్పుడల్లా కూడా నా దగ్గరికి వస్తాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది" అని అంటుంది. జిన్ అడుగుతాడు, "నీ డ్రీమ్ ఏంటి?" అని. దానికి రియం అంటుంది, "నా సిస్టర్‌ని ఒలింపిక్స్‌కి తీసుకెళ్ళి తనని విన్ చేయడమే" అని. అది నీ సిస్టర్ డ్రీమ్ అవుతుంది గానీ, నీదేంటి డ్రీమ్? నువ్వు ముందు ఏమవ్వాలని అనుకుంటున్నావని. దానికి రియం బాగా ఆలోచిస్తుంది. అండ్ తర్వాత అంటుంది, "నాకు కూడా తెలీదు ఏమవ్వాలో. నువ్వు చెప్పు ఏమవ్వాలని అనుకుంటున్నావు? నీ డ్రీమ్ ఏంటి అని." దానికి జిన్ అంటాడు, "నాకు కూడా తెలీదు. చిన్నప్పుడు స్కూల్‌లో బాగా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ కాలేజ్‌లో బాగా మస్తీ చేశాను. పాస్డ్ ఔట్ అయ్యాక
ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అయితే ఒక పని చేద్దామా? ఇద్దరం కలిసి ఒకేసారి డ్రీమ్‌ని వెతుక్కుందాం అంటాడు. దానికి యూరిన్ బాగా నవ్వుతుంది. హా! అని కూడా చెప్తుంది. అండ్ తర్వాత అంటుంది, "ఆ రోజు నువ్వు నాతో ఫ్రెండ్‌షిప్ అని మాట చెప్పావు కదా! చాలా థాంక్ యూ. నీతో ఫ్రెండ్‌షిప్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది" అని అంటుంది. ఇటువైపు మనకి గయల్ని చూపిస్తారు. తను పడుకొనుంటుంది. కానీ ఇంటి చుట్టూ మొత్తం గ్యాస్ అంతా లీక్ అయిపోయి ఉంటుంది. తను నిద్రలో ఉండంగానే తనకి అనిపిస్తుంది. తర్వాత తను ఎలాగోలాగా లిఫ్ట్‌లో పడి, అలా పడి బయటకైతే రీచ్ అవుతుంది. ఇటువైపు మనకి రియం ఇంకా జిన్‌ని చూపిస్తారు. వాళ్ళు బస్‌లో ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు. కానీ రియం మాత్రం జిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు బస్ దిగాక జిన్ అంటాడు, "యాక్చువల్లీ నువ్వు నాకు ఇందాక ఫ్రెండ్‌షిప్ గురించి థాంక్స్ చెప్పావు కదా! ఫస్ట్ టైమ్ నేను నిన్ను చూసినప్పుడు" అని అనబోతుంటే ఇంతలోపు యూరియంకి ఒక మెసేజ్ వస్తుంది. గయోల్‌కి ఇంట్లో గ్యాస్ లీక్ అయింది అని చెప్పి, తను హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది అని చెప్పి. ఇంతలో తను ఇంకొక మాట ఆలోచించకుండా రియం జిన్‌ని వదిలేసి అక్కడి నుంచి అక్కడే పరిగెట్టేస్తుంది. జిన్ ఏమో దీన్ని చూసి ఏమైంది? తను అలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుందా అని షాక్‌లో ఉంటాడు. ఇటువైపు రియం హాస్పిటల్‌కి రీచ్ అవుతుంది. అయితే కొంచెం సీరియస్‌గా ఉంటుంది గయల్‌కి. ఎందుకంటే తను స్మోక్‌ని పీల్చేసుకొని ఉంటుందనమాట. అండ్ అంటుంది, "నువ్వు ఈ విషయం మాత్రం అమ్మ, నాన్నకి చెప్పుకు. వాళ్ళు టెన్షన్ పడతారు" అని. "నేను బాగానే ఉన్నాను" అంటూ ఉంటుంది. కానీ రియా మాత్రం, "నీకు అస్సలు బాలేదు. నువ్వు అబద్ధాలాడకు. ఇంకొక 10 రోజుల్లో నీకు కాంపిటీషన్స్ ఉన్నాయి. సెలక్షన్స్ రౌండ్. ఈ టైంలో నీకిలా అయింది. ఒకవేళ నేను గనక ఇలా డేట్‌కి వెళ్ళకోకుండా ఉండుంటే నీకిలా అయ్యేది కాదు కదా" అని అంటుంది. మళ్ళీ అంటుంది, "ఈ ఒక్కరోజు కాంపిటీషన్ కోసం నువ్వు 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నావు. ఇంత ఈజీగా మనం వదులుకోలేం కదా" అని. దానికి గయల్ అంటుంది, "నువ్వేం బాధపడకు బ్రదర్. నేను బాగానే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను నీళ్ళల్లోనే ఉన్నాను కదా! కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతానులే" అని అంటుంది. ఇటువైపు మనకి జిన్‌ని చూపిస్తారు. తనేమో ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు అలా పరిగెత్తేసి వెళ్ళిపోయింది? అండ్ తను నా మెసేజెస్‌కి కూడా రిప్లై ఇవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో పాటు పూల్‌కి కూడా వెళ్తాడు అదే నైట్. కాకపోతే అక్కడ ఎవరు ఉండుండరు. పూల్ బంద్ అయి ఉంటుంది. దాని తర్వాత గయల్ రియంని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే తను స్విమ్ చేసేటప్పుడు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయేది. ఎందుకంటే లంగ్స్‌లో ఆ పొగ వెళ్ళిపోవడం కారణం వల్ల తనకి కొంచెం ఎఫెక్ట్ బాగా ఎక్కువయ్యేదనమాట. పూల్‌కి ఒకతే వెళ్ళేది, ఒకతే వచ్చేది. తను ఎంత అడిగినా సరే సమాధానం చెప్పేదే కాదు. ఎందుకంటే ఒకవేళ తనకి ఎక్కువ చెప్పినా, ఎక్కువ తను స్ట్రెస్ తీసుకునేది అని గయల్ ఏమీ చెప్పేది కాదు. ఒకరోజు తను గయల్‌కి మోటివేట్ చేద్దామని అనుకున్నా సరే, గయల్ తనతో ఎక్కువ మాట్లాడేది కాదు. తను అలాగే వెళ్ళిపోయింది. ఇటువైపు మనకి జిన్‌ని చూపిస్తారు. తను రియం ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. రియంని చూడగానే అడుగుతాడు, "అసలు నీకు ఏమైంది? ఆ రోజు ఎందుకలా పారిపోయావు? అసలు నా కాల్స్‌కి, మెసేజెస్‌కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు" అని. పదే పదే అడగడంతో రియం చెప్తుంది, "ఇంక వదిలేయ్. ప్లీజ్ వెళ్ళిపో" అని అంటూ ఉంటుంది. అప్పుడు అడుగుతాడు తను, "అసలేమైంది? నాకు తెలుసుకోవాలని ఉంది. నేను నీకు ఇంత హింసించానా? ఒక్క మాట చెప్పు. నీకసలు తెలీదా? నేను ఎందుకు ఇన్ని రోజులు నీ వెనకాల పడుతున్నాను" అని అంటాడు. దానికి రియం అంటుంది, "నాకు ఉన్న సమస్యలు చాలదన్నట్టు ఇప్పుడు నేను కొత్త సమస్య కూడా తెచ్చుకోవాలా? ప్లీజ్ నన్ను వదిలేయ్" అని అంటుంది. దాంతో కోపమొచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జిన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇటువైపు మనకి గయల్‌ని చూపిస్తారు. తను ఫుల్‌గా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడ్చేది రియం చూసేస్తుంది. అప్పుడు గయల్ తన దగ్గరికి వచ్చి అంటుంది, "బ్రదర్, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను కాంపిటీషన్‌లో పార్ట్ తీసుకోలేను. నేను ఓడిపోయానని." రియం అంటుంది, "మరేం పర్లేదు. నువ్వు నిరుత్సాహపడకు" అని. దానికి గయోల్ అడుగుతుంది, "బ్రదర్, అసలు నీ డ్రీమ్ ఏంటి? ఎప్పుడూ నువ్వు నా డ్రీమ్ ఏంటి? నేను కాంపిటీషన్‌లో విన్ అవ్వాలి. ఎప్పుడూ నాది, నాది అనే ఆలోచిస్తూ ఉంటావు. నీకసలు డ్రీమే లేదా? నువ్వెప్పుడు దాని గురించి మాట్లాడవెందుకు? ఈ డ్రీమ్‌లో నాకన్నా ఎక్కువగా నువ్వే బాధపడుతున్నావు. నువ్వు కంగారు పడకు. నేనిప్పుడు కాంపిటీషన్‌లో ఓడిపోయానని నాకేం బాధ లేదు. నాకు తెలుసు నేను మళ్ళీ కాంపిటీషన్‌లో విన్ అవుతాను. నేను గెలుస్తాను అని. కానీ ప్లీజ్ నువ్వు మేల్కో. ఇప్పటికైనా సరే నీ డ్రీమ్‌ని వదిలేయకు. గివ్ అప్ చేయొద్దు. నీ డ్రీమ్స్ ఏంటో కనుక్కోమని." జై జిన్ని అడుగుతాడు, "ఆ రోజు నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్ళాను కదా! ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. తను సింగిల్ ఏంటి" అని. దానికి జిన్ చెప్తాడు, "అవును. తన చెల్లి" అని చెప్తాడు. "అవునా! చాలా బావుంది" అని. ఇంతలోపు తను నీరసంగా చాలా డల్‌గా ఉండడం చూసి "అసలు ఏమైంది?" అని అడుగుతాడు జై. దానికి జిన్ చెప్తాడు, "అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంక నేను తనని కలవలేనేమో" అని. దానికి జై అంటాడు, "ఏమీ అయిపోలేదు. నువ్వు అంత ఉదాస పడొద్దు. నువ్వెళ్లి తనని మళ్ళీ కలువు. అదే వర్కౌట్ అవుతుంది" అని అంటాడు. ఇటు రియం వాళ్ళ పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికి వచ్చుంటుంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ కూడా డెమ్ అండ్ డెఫ్ అయ్యి ఉంటారు. అయితే వాళ్ళ అమ్మ అడుగుతుంది, "రియం ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు?" అని చెప్పేసి. అయితే రియం అంటుంది, "గయల్ బాగానే ఉంటుంది. బాగా తింటుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసింది కూడా" అని చెప్పి. అందుకు వాళ్ళ అమ్మ అంటారు, "గయల్‌ని అడగలేదు. నేను నిన్ను అడుగుతున్నాను. ఒకవేళ తనని అడిగేదైతే తననే అడుగుతాను కదా! నువ్వెందుకు" అని. అప్పుడు రియం చెప్తుంది, "అమ్మ, అసలు నువ్వు నాకెందుకు జన్మనిచ్చావు?" అని అడుగుతుంది. అందుకు వాళ్ళమ్మ, "ఇదేం ప్రశ్న? నువ్వు ఇలా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు మా కూతురివి" అని. అప్పుడు తనంటుంది,
మీరు ఎప్పుడు భయపడలేదా? నేను కూడా ఏమైనా డెఫ్‌గా పుడితే ఏంటి పరిస్థితి అని? దానికి వాళ్ళమ్మ అంటుంది, "మేము అస్సలే ఎప్పుడూ భయపడలేదు" అని చెప్పి. ఇటువైపు మనకి జిన్ని చూపిస్తారు. వాళ్ళమ్మ వచ్చి అడుగుతుంది, "ఏమైంది? బ్రేకప్ ఏమైనా అయిందా? ఇంత డల్‌గా ఉన్నావని." దానికి "అలాగే అనుకో" అని అంటాడు. "మరైతే ఆ అమ్మాయి ఎవరు?" అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి ఎలాంటిది అంటే, తన గురించి కన్నా వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. పనిలో పడిపోతే కనీసం తినడం కూడా మర్చిపోతుంది. తనకి తన చెల్లంటే చాలా ఇష్టం. తన డ్రీమే తిన డ్రీమ్‌గా అనుకుంది. వాళ్ళమ్మ అడుగుతుంది, "చూడ్డానికి ఎలా ఉంటుంది" అని. అప్పుడు తనంటాడు, "తను వినలేదు, మాట్లాడలేదు. అందుకేనేమో తన సమస్యలో నా మాట కూడా వినాలని అనుకోవట్లేదు." అసలు తనెలా ఉంటుంది అంటే, వేరే వాళ్ళ సంతోషాన్ని కోసం తన సంతోషాన్ని పక్కన పెట్టి, వాళ్ళ సంతోషంలో సంతోషపడుతూ ఉంటుంది. రియం వాళ్ళ అమ్మ అంటుంది, "కన్నా మేమెప్పుడూ అనుకోము. నువ్వు ఎప్పుడూ మా గురించి ఆలోచిస్తూ, మాకు క్షమించి, నీ గురించి మర్చిపోవాలి" అని. అందుకు రియం అంటుంది, "ఎందుకమ్మా? నాకు మీకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. అదే కదా మంచి కూతురి లక్షణం" అని. దానికి వాళ్ళమ్మ అంటుంది, "నువ్వు చాలా మంచి కూతురివి. కానీ దానర్థం నువ్వు మా గురించి ఆలోచిస్తూ, నీ గురించి పట్టించుకోవడం అది అస్సలు మంచిది కాదు. ఇన్ని రోజులు గయల్‌కి అక్కగా, మాకు కూతురుగా ఉన్నది చాలు. నీకు నువ్వు బతకాలి. మనమంతా కూడా ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీకి అర్థం ఒకళ్ళనొకళ్ళు కేర్ చేయడం. అంతే తప్పించి మన గురించి మనం వదిలేసుకోవడం అని కాదు" అని చెప్తుంది వాళ్ళమ్మ. రియం నిధి దగ్గరికి వస్తుంది. అక్కడే గాయల్ కూడా ఉంటుంది. గాయల్ అడుగుతుంది, "నువ్వు ఆ అబ్బాయిని ఎందుకు డేట్ చేయట్లేదు? తను మూగా చెవిటియేనా? లేదంటే నా గురించా?" అని. అప్పుడు తను లేదు అంటుంది. "కాదు బ్రదర్. నువ్వు ఇంకా నా గురించి ఆలోచించడం ఆపు. నువ్వు పక్కాగా అనుకో. నేను కన్ఫర్మ్‌గా ఓటమిని ఒప్పుకోను. గెలిచే తీరుతాను. ఇంకో కాంపిటీషన్‌లో మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాను. నా డ్రీమ్స్‌ని ఇప్పుడు నేను సాధించాలని అనుకుంటున్నాను. నా డ్రీమ్స్‌కి నీ డ్రీమ్స్‌ని నువ్వు పక్కన పెట్టొద్దు. నువ్వు నీ డ్రీమ్స్‌ని అచీవ్ చెయ్యి" అని చెప్తుంది. ఇటు జిన్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. అమ్మ దగ్గరికి వచ్చి అడుగుతారు, "ఇప్పుడు నీకేమైంది ఇంత డల్‌గా ఉన్నావు" అని. దానికి వాళ్ళమ్మ అంటుంది, తను మాట్లాడలేదు, వినలేదు అంట అని. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, "ఏంటి నువ్వు వినలేవా? మరైతే స్మెల్ చూడగలవు కదా! ఒకవేళ నువ్వు గనక స్మెల్ చూడలేదనుకో, ఈ హోటలే పడిపోతుందేమో" అని అంటారు. అప్పుడు వాళ్ళమ్మ అంటుంది, "మీకు ఎప్పుడూ జోకే. ఒక్క మాట కూడా సీరియస్‌గా తీసుకోరు కదా! యాక్చువల్లీ జిన్ డేట్ చేస్తున్నాడు కదా! ఆ అమ్మాయికి వినిపించదు, మాట్లాడదు" అంట అని. దానికి వాళ్ళ నాన్న అంటారు, "మనం తనని కలిస్తే" అని. దానికి వాళ్ళ అమ్మ అంటుంది, "ఏంటి కలిస్తే అది కరెక్టే అంటారా" అని. "ఎందుకు కరెక్ట్ కాదు? నువ్వే చెప్పు. మాట్లాడిన వాళ్ళు ఎంతమందితో మనం మాట్లాడగలుగుతున్నాం? ఒకవేళ మాట్లాడని వాళ్ళే మనల్ని మార్చగలదేమో! ఈ సమాజాన్ని వేరేగా చూడగలదేమో! ఎవరికి తెలుసు? అన్నీ కూడా సర్దుకుంటాయి. సో, మనం కూడా ఒకసారి ట్రై చేస్తే బెటరే కదా!" అని అంటారు. ఇటు జిన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. తను కూడా సౌండ్ లేకుండా ఎలా ఉండాలో ఊహించుకుందామని. అయితే వెళ్తూ ఉండంగా వెనకాల కారొస్తుంది. ఆ విషయం కూడా తెలీదు. ఒక అమ్మాయి తనని కాపాడుతుంది యాక్సిడెంట్ అవ్వకుండా. పక్కన సాంగ్స్ ప్లే అవుతుంటాయి కానీ తనకి వినిపించదు. పక్కన మనుషులు మాట్లాడుతూ ఉంటారు కానీ తనకి వినిపించదు. చూడగలడు అంతే. ఈ సెన్సెస్‌నన్నీ కూడా మనం చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. కానీ ఒకవేళ ఆ సెన్సెసే లేకపోతే మనం ఎలా ఉంటామో కూడా తెలీదు. ఇప్పుడు ఈ జిన్ ఎలా బతుకుతాడో కూడా అర్థం కాదు. రియంని చూపిస్తారు. తను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చుంటుంది. ఆ నైట్ టైమ్‌లో తనక్కడ కూర్చొని ఆలోచిస్తూ, తర్వాత తన మనసుని ఉదాహరణ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్‌లో దిగి ఆడుకుంటూ ఉంటుంది. ఈలోపు జిన్ అక్కడికి వస్తాడు. రియం ఇంకో సైడ్ తిరగడం వల్ల తను చెప్పాలనుకున్నది చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ యూరియం, నేను నిన్ను అర్థం చేసుకున్నానని అనుకున్నాను. కానీ అర్థం చేసుకోలేదు. నేను నీకెప్పుడు ప్రాబ్లమ్‌గానే ఉన్నాను కదా! యాక్చువల్లీ నేను నీ లైఫ్‌లోకి ఎందుకు రావాలని అనుకున్నాను అంటే, నువ్వు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించే దానివి. అందుకే నేను నీ గురించి ఆలోచించాలని అనుకున్నాను. నిన్నెప్పుడు కూడా సంతోషంగా నవ్వించాలని అనుకునేవాడిని. అందుకే పిచ్చి పిచ్చి జోక్స్ ఏసి నిన్ను నవ్విస్తూ ఉండేవాడిని. నువ్వు నవ్వడం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా? యాక్చువల్లీ నీకు నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉండగా రీమన్ తన సైడ్ తిరుగుతుంది. తను దగ్గరికి వచ్చి పైకి లాగాలని అనుకుంటాడు. కాకపోతే తనే లోపలికి లాగేస్తుంది. ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్‌లో పడతారు. అండ్ అప్పుడు కొంచెం సేపు నవ్వుకుంటారు. జిన్ అడుగుతాడు, "నువ్వు మా పేరెంట్స్‌తో పాటు రెస్టారెంట్‌లో వర్క్ చేస్తావా" అని. దానికి రీమ్ ఎందుకు అని అడుగుతుంది. జిన్ అంటాడు, "అందరూ కూడా కలిసి వర్క్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా!" అని. "కానీ నేను డెఫ్. మీ పేరెంట్స్‌కి అది ఓకేనా" అని. దానికి జిన్ అంటాడు, "ఆ! పర్లేదు. నువ్వు మంచి అమ్మాయివి కదా! అండ్ బాగా కష్టపడతావు కూడా" అని. నెక్స్ట్ డే తను రెస్టారెంట్‌కి తీసుకెళ్తాడు. ఇంతలోపు వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు కూడా రెడీగా ఉంటారు. అక్కడ లోపలికి తీసుకొచ్చాక అక్కడ ఒక ఇంటర్వ్యూ లాగే రన్ అవుతుంటుంది ఆ సిట్యుయేషన్. వాళ్ళు సైన్ లాంగ్వేజ్‌లో కూర్చొని వాళ్ళ కొడుకు ఎంబారసింగ్ విషయాలన్నీ కూడా రాసుకొని నోట్‌బుక్‌లో ఉంటూ ఉంటారు. అంతే కాన్ఫిడెంట్‌గా వాళ్ళ డాటర్ ఇన్‌లకి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు జిన్ అంటాడు, "నాన్న ఇదేం జాబ్ ఇంటర్వ్యూ కాదు. ప్లీజ్ మీలాంటివన్నీ తీసుకురావద్దు" అని అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది, "మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడితే డేట్‌కి ఎందుకు వెళ్ళకూడదని?" జిన్ అంటాడు, "మీరిద్దరూ ఆపండి. ఇది జస్ట్ పార్ట్ టైమ్ జాబ్ కోసం ఇంటర్వ్యూ మాత్రమే" అని. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, "పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ కూడా డేట్ చేయొచ్చు కదా!" అని. దానికి
ఈసారి రియం సైగలతో కాకుండా మాటతో జవాబు చెప్తుంది. సరే అని. ఆ మాటకి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళకన్నా ఎక్కువగా జిన్ షాక్ అవుతాడు అండ్ అడుగుతాడు, "నువ్వు మాట్లాడగలవా? మరి ఇప్పటి వరకు నాతో ఎందుకు మాట్లాడలేదు" అని. రియం అంటుంది, "యాక్చువల్లీ నువ్వు మాట్లాడలేవేమో అని చెప్పి నేను కూడా మాట్లాడలేదు. నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా సైన్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడావు కదా! అందుకే నాకు తెలియలేదు" అని అంటుంది. "అయితే నువ్వు నిన్న నేను మాట్లాడిన మాటలు విన్నావా?" అని అడుగుతాడు. దానికి అవును అని అంటుంది. అప్పుడైతే నువ్వు అన్నావు కదా! అది జాబ్ ఇంటర్వ్యూ కోసమా? లేదంటే నా గురించి ఓకే అన్నావా అని. దానికి ఈ రియం మాట్లాడకుండా సైగలతో చెప్తుంది. చిన్ ఐ లైక్ యూ అని. దానికి వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషపడతారు. ఈ మూమెంట్ చాలా బావుంటుంది చూడ్డానికి. వాళ్ళ నాన్న అడుగుతారు, ఏంటి దాని అర్థం అని. అప్పుడు వాళ్ళమ్మ, అరే! మీరు ఊరికే ఉండండి అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ డేట్‌కి వస్తారు. అప్పుడు రియం అంటుంది, మా సీనియర్ చెప్పారు. సైన్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ 2 ఒకటే. అందుకోసం మనం నేర్చుకోవాలి అని చెప్పి. సో, నేను నేర్చుకున్నానని. జిన్ చెప్తాడు. అయితే మీ ఫ్యామిలీలో నువ్వొక్కదానివే వినగలవు, మాట్లాడగలవు కదా! అని. దానికి రియం అంటుంది. అవును. నేను మొదట్లో అనుకున్నాను అందరం కూడా ఒకేలా ఉన్నామని. కానీ నాకప్పుడే తెలిసింది నేను డిఫరెంట్ అని. అప్పుడే మనకి వాళ్ళ అమ్మ మాట్లాడిన సిట్యుయేషన్ చూపిస్తారు. వాళ్ళ అమ్మ అంటుంది, చాలు రియం మాలాగే నువ్వు కూడా ఒక డెఫ్ పర్సన్‌లా మిగిలిపోకు. మాట్లాడగలవు కదా! నువ్వు మాట్లాడు. మనం డిఫరెంటే. కానీ డిఫరెంట్ ప్రపంచంలో అయితే లేము. మనమంతా ఒకే ఫ్యామిలీ. ఒకే దగ్గరే ఉన్నాం కదా! రేమ్ ఆ మాటలకి ఏడుస్తూ అంటుంది. నేను ఈ ఫ్యామిలీలో పుట్టడం అండ్ నీకు కూతురుగా పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ. ఇటు జిన్ ఆ మాటలకి అంటాడు. నువ్వు కూడా నాకు ఈ లైఫ్‌కి దొరకడం నాకు చాలా సంతోషం అండ్ చాలా అదృష్టం కూడా అని చెప్పి. ఈ సిట్యుయేషన్ చాలా బావుంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైమ్ కిస్ చేసుకుంటారు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఒక చిన్న సిట్యుయేషన్ చూపిస్తారు. అక్కడ గయల్ స్విమ్మింగ్ చేస్తుంటే జై తన దగ్గరికి వస్తాడు అండ్ చెప్తాడు. యాక్చువల్లీ ఆ రోజు నేనే నిన్ను కాపాడాను అని చెప్పి హెల్మెట్ చూపిస్తూ ఆ రోజు చెప్తారు. యాక్చువల్లీ గయోల్ స్పృహ తప్పి లిఫ్ట్‌లో పడిపోయినప్పుడు జైనే తనని చెయ్యిచ్చి కాపాడతాడు. నానా విధాలా ఎక్స్‌ప్లెయిన్ చేయగా తనకి అర్థమవుతుంది. అండ్ అప్పుడు నాకు నువ్వంటే ఇష్టమని చెప్పేస్తాడు. దాంతో గయల్ కూడా ఒప్పుకుంటుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయింది. సో, ఈ మూవీ మీకెలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవీ ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇంక ఇలాంటివి ఎన్నో మూవీస్‌ని మీరు ఎక్స్‌ప్లనేషన్ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీరు నేను వదిలిన వెంటనే చూసేయొచ్చు. సో, ఏమాత్రం మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.